అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నానండి. అండ్ యాజ్ పర్ మీడియా నామ్స్ ప్రాజెక్ట్ పేరు చెప్పకూడదు, బట్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ అనేది అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అవబోతుందండి. ఈ ప్రాజెక్టు మియాపూర్లో ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయిపోయిందండి. సో బేసిక్గా మనం చూస్తున్నది ఇది ఎలివేషన్ అండి. ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట ఎలివేషను. సో ఇది టవర్ ఏ, ఇక్కడ ఇంకో 4 టవర్స్ వస్తున్నాయండి, BCDE అని మొత్తం 4 టవర్స్. ఈ ప్రాజెక్టు ప్లస్ పాయింట్ ఏంటంటే మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్ రేడియస్లో మనకి ఈ ప్రాజెక్ట్ వస్తుందండి. ప్లస్ 42 స్టోరీడ్ బిల్డింగ్ అండి. ఆల్మోస్ట్ ఒక అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారండి. సో అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ మేజర్గా ఫోకస్ అండి. దాదాపుగా 203 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, రకరకాల ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. సో ప్రతిదీ కూడా ఇక్కడే ఉంటుందండి. షాపింగ్ కాంప్లెక్స్ అని, ఫంక్షన్ హాల్స్ అని, జిమ్ అని, క్లబ్ హౌస్ అని, 4 స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నారండి. సపరేట్గా ఒక వేవ్ పూల్ ఇస్తున్నారండి. వేవ్ పూల్ అంటే ఇంచుమించు మనం ఒక సముద్రం దగ్గర ఉంటే ఏ ఫీల్ ఉంటుందో అటువంటి ఫీల్ వస్తుందండి. సో అదేవిధంగా గెస్ట్ రూమ్స్ ఉంటాయి. అంటే ఎమ్యూనిటీస్లో అంటే మీరు చెప్పిన ప్రతి అమ్యూనిటీస్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉండబోతుందండి. బేసిక్గా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ ప్రాజెక్టు 10.6 ఎకర్స్లో కడుతున్నారండి. సో దాదాపుగా 5 టవర్స్ కడుతున్నారు. 42 స్టోరీడ్ బిల్డింగ్ అండి. సో దీంట్లో 3 and 4 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నానండి, దీంట్లో ఇది అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ కింద వస్తుందండి. సో అగైన్ ఈ విధంగా వస్తుందండి. బేసిక్గా మనం టవర్ ఏ చూసాం, BCDE చూసాం కదండి. ఇది BCD and E అండి. సో బేసిక్గా ఇది హైడ్రా జోన్లో లేదండి. బేసిక్గా ఈ ప్రాజెక్ట్కి ఒక 150 మీటర్స్ తర్వాత ఒక లేక్ ఉందండి. 150 మీటర్స్, బేసిక్గా 100 ఫీట్ ఉండాలి గ్యాప్, బట్ 150 మీటర్స్ తర్వాత ఉందండి. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అది చాలా పెద్ద లేక్ అండి, 200 ఎకర్స్ లేకు. సో ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఈ డిసెంబర్, జనవరి ఈ టైంలో ఈ ప్రపంచం మొత్తం మీద మైగ్రేటెడ్ బర్డ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయండి. అదొక ప్లస్ పాయింట్. సో ఈ ప్రాజెక్టు ఏ విధంగా డిజైన్ చేశారంటే ఈ 4 టవర్స్ అండి, BCDE అనే టవర్కి స్కై లాంచెస్ ఇచ్చారండి. ప్లస్ స్కై కనెక్టివిటీ ఇచ్చారు, స్కై వాక్ ఇచ్చారండి. అంటే ప్రతి బిల్డింగ్ కూడా కనెక్టివిటీ ఉంటుందన్నమాట. యూ కెన్ వాక్, మీరు 42nd ఫ్లోర్కి వెళ్ళి మీరు వాక్ చేసుకోవచ్చు. సో బేసిక్గా దీంట్లో పార్కింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని దాదాపుగా 6 లెవెల్ పార్కింగ్ ఇస్తున్నారండి. బేస్మెంట్ ఒక 2 లెవెల్స్ వస్తున్నాయి. ఇది కాకుండా గ్రౌండ్ పైన ఇంకో 4 లెవెల్ పార్కింగ్ ఇచ్చారండి. 4th అంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో బుక్ చేసుకుంటే మనం 5th ఫ్లోర్లో ఉన్నట్టు. సో ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారండి. సో మీకు ఈ ప్రాజెక్ట్కి మైవెన్ టెక్నాలజీ అంటారండి. మైవెన్ టెక్నాలజీ అంటే మనం కన్స్ట్రక్షన్ అంతా కాంక్రీట్తోనే కడతారండి. సిమెంట్ ఈ బ్రిక్స్ లాంటివి ఏమీ ఉండవండి. బ్రిక్ కన్స్ట్రక్షన్స్ ఉండవు. ఈవెన్ వాల్స్ కూడా మనం ఫ్లోర్కి ఎటువంటి కాంక్రీట్ యూజ్ చేస్తారో వాల్స్ కూడా అదే కాంక్రీట్ యూజ్ చేస్తారండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్ కూడా మీకు చెప్తాను. అంటే దీని లైఫ్ ఎక్కువ ఉంటుందండి. ఇటువంటి మైవెన్ టెక్నాలజీలో మనం తీసుకుంటే బేసిక్గా బ్రిక్ కన్స్ట్రక్షన్ కన్నా ఒక 25-30 ఇయర్స్ లైఫ్ ఎక్కువ ఉంటుందండి దీనికి. సో ఇది కాకుండా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేయొచ్చండి. సో ఫ్రేమింగ్ లాగా వస్తుంది. ఆ ఫ్రేమింగ్లో వీళ్ళకి కాంక్రీట్ పోర్ చేస్తూ ఇన్ని ఫ్లోర్స్ కడతారండి. సో అది ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ అండి. సో అల్ట్రా లగ్జరీ కింద వస్తుంది. దీంట్లో ప్రస్తుతానికి 3 and 4 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లో చాలా వరకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు కొన్ని ఆఫర్స్ పెట్టారండి ప్రాజెక్ట్లో. ఆఫర్స్ కూడా నేను మీకు చెప్తాను. బిఫోర్ దట్ మన ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందామండి. ఇది 1839 SFT నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. బేసిక్గా ఈ ఫ్లాట్ కూడా ఎట్లా ఇచ్చారంటే చూడండి, ఇది ఎంట్రన్స్ వస్తుందండి. ఎంట్రన్స్ ఇక్కడ లివింగ్ ఏరియా అండి. అగైన్ ఇక్కడ డైనింగ్ వచ్చిందండి. అగైన్ ఇక్కడ ఫ్యామిలీ లాంజ్ వచ్చారండి. ఇదే విధంగా యాజ్ పర్ వాస్తు సౌత్ ఈస్ట్లో కిచెన్ ఇచ్చారండి. దానికి ఆపోజిట్లో ఉన్నది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారండి. అగైన్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారండి. అగైన్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదు, బట్ కామన్ టాయిలెట్ ఉందండి. సో ఇది బేసిక్గా యాజ్ పర్ మన వాస్తు ప్రకారంగా డిజైన్ చేసిన ఫ్లాట్ అండి. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఈ 1839 SFT ఫ్లాట్లో
త్రీ బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్, కిచెన్, ఒక బాల్కనీ, ఒక యూటిలిటీ, ఒక లివింగ్ ఏరియా, ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా చూసామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సైజ్ చూడబోతున్నాం. సో ఇది 1509 SFT అండి. ఇది 1509 SFT 3B2T అంటే 3 బెడ్రూమ్ 2 టాయిలెట్స్ అంటారు బేసిక్గా. సో ఇది ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఇది లివింగ్ వస్తుందండి. లివింగ్ అండ్ డైనింగ్ ఇలా ఎల్ షేప్లో వస్తుందండి. ఇక్కడ కిచెన్ యాజ్ పర్ వాస్తు సౌత్ ఈస్ట్లో కిచెన్ వచ్చిందండి. కిచెన్కి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. సో ఇక్కడ ఇంకో 2 బెడ్రూమ్స్ వచ్చండి. చిల్డ్రన్ అండ్ గెస్ట్ బెడ్రూమ్, కామన్ టాయిలెట్ వచ్చిందండి. సో ఇది 1509 SFT ఫ్లాట్ ది ఫ్లోర్ ప్లాన్ అండి. సో అగైన్ నెక్స్ట్ ద బిగ్గర్ సైజ్ అండి, 4 బెడ్రూమ్. 4 బెడ్రూమ్ ఇది 2309 SFT వస్తుందండి 4 బెడ్రూమ్. సో 4 బెడ్రూమ్ ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఎంట్రన్స్ అండి, డ్రాయింగ్ రూమ్ సపరేట్గా ఉంటుంది. అంటే అవుట్ సైడర్స్ ఎవరు వచ్చినా కూడా కొంచెం ప్రైవసీ మెయింటైన్ అవుతున్నట్టు సపరేట్గా ఇది డ్రాయింగ్ రూమ్ ఉంటుందండి. సో డ్రాయింగ్ రూమ్ నుంచి లోపలికి వస్తే మనకు డైనింగ్ అండ్ ఫ్యామిలీ లాంజ్ వస్తుందండి. ఇది కాకుండా ఇక్కడ కిచెన్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ వస్తుందండి. కిచెన్ ఇచ్చారండి. సో కిచెన్కి యూటిలిటీ ఇచ్చారు పక్కన. సో అగైన్ ఇక్కడ మాస్టర్ యాజ్ పర్ వాస్తు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్కి ఇక్కడ టాయిలెట్ ఇచ్చారండి. ఇది ఫ్యామిలీ లాంజ్ వస్తుందండి. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్. సో మొత్తంగా 4 బెడ్రూమ్స్ అండి. బెడ్రూమ్ 1, 2, 3 and 4. సో 3 and 4కి ఇక్కడ కామన్ ఇచ్చారండి. సో మొత్తం 3 టాయిలెట్స్ వచ్చాయండి. సో ఇది కాకుండా ఒక సిట్అవుట్ ఇచ్చారండి, చాలా పెద్ద సిట్అవుట్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఒక బాల్కనీ వచ్చింది, ప్లస్ ఒక యూటిలిటీ వచ్చింది కిచెన్కి. సో 3 బెడ్రూమ్స్ అండ్ 4 బెడ్రూమ్స్ అండ్ 3 టాయిలెట్స్ అండి. సో బేసిక్గా ఇది ద బిగ్ సైజ్. సో ఈ ఫ్లాట్కు ఉన్న ఫెసిలిటీ అంటే బెనిఫిట్ ఏంటంటే ఈ ఫ్లాట్ బాల్కనీలో కూర్చుంటే 200 ఎకరాలు లేక్ అనేది క్లియర్ విజిబిలిటీ ఉంటుందండి. సో ఇది కొంచెం ప్రీమియం యూనిట్ అని చెప్పచ్చు. నెక్స్ట్, సో ఇప్పుడు కంపెనీ ఒక ఆఫర్ పెట్టారండి. ఆఫర్ ఏంటంటే బుక్ నౌ పే లేటర్. ఇప్పుడు బుక్ చేయండి, తర్వాత లేటర్గా పే చేయండి. అంటే దీని మీనింగ్ కూడా చెప్తాను. 0 EMIs 0 వరీస్. అంటే బేసిక్గా చూడండి, ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఉన్నా కూడా మనం ఒక 3 years వెయిట్ చేయవలసి వస్తుంది, 3-4 years వెయిట్ చేయవలసి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొక 2 yearsలో హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో బుక్ నౌ పే లేటర్ అనే మీనింగ్ కూడా మీకు చెప్పబోతున్నాను. ఈ కంపెనీ ఏమంటుందంటే 10% పే చేయండి, 10% పే చేసి మర్చిపోవండి. ఎందుకంటే మనం ఇప్పుడు లోన్కి వెళ్ళామంటే బ్యాంకు ఏం చేస్తారంటే కంప్లీట్ అయిన వరకు మనకి రిలీజ్ చేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ వేస్తూ వెళ్తారు ఎవ్రీ మంత్. సో ఇక్కడ మనకి ఆ హెడేక్ అనేది ఉండదండి. బిల్డరే చూసుకుంటారు, బిల్డరే ఆ ఈఎంఐ బ్యాంక్స్తో మాట్లాడి పే చేసుకుంటారండి. సో మనకి రియల్ ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ పొజిషన్, మనకి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మన ఈఎంఐ స్టార్ట్ అవుతుందండి. సో ప్రైస్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు మీకు చెప్పిన 1839 SFT 1.48 crores అవుతుందండి. ఇది బాక్స్ ప్రైస్ అండి, ఇంక్లూడింగ్ SFT కాస్ట్, ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్, ఇంక్లూడింగ్ ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ అంతా కలిపి మీకు 1.48. బేసిక్గా బిల్డర్స్ ఏమంటారంటే 1.48 అని చెప్పి మన దాంట్లో అమ్యూనిటీ సపరేట్గా వేస్తారండి, కార్ పార్కింగ్ సపరేట్ ఉంటుంది, ఫ్లోర్ రైజ్ సపరేట్ ఉంటుంది. అట్లా లేకుండా బాక్స్ ప్రైజ్ ఇచ్చేసారండి. ఫ్లోర్ రైజ్ అన్నీ కలిపి ఎక్స్ట్రా మీరు GST రిజిస్ట్రేషనే పెట్టుకోవాలి, కార్పస్ ఫండ్ మెయింటెనెన్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఇందాక చెప్పిన 2309 4 BHK అయితే 1.89 crores అవుతుందండి. ఇది కూడా బాక్స్ ప్రైజ్ అండి, ఇంక్లూడింగ్ ఫ్లోర్ రైజ్, అమ్యూనిటీస్, కార్ పార్కింగ్ అంతా కలిపే ఇచ్చిన ప్రైజ్ అండి. సో నెక్స్ట్, సో ఇక్కడ ఇంకొక సైజు ఉంది కదండి. సో ఇది ఓకే డన్. ఇంకొక సైజు కూడా ఉందండి, విచ్ ఈజ్ 1509 SFT. ఆ 1509 SFTకి ఎంత పెట్టారంటే 1.28 crores పెట్టారండి. సో అది కూడా ఇంక్లూడింగ్ బాక్స్ ప్రైస్, అమ్యూనిటీస్, కార్ పార్కింగ్, ఫ్లోరేజ్ అంతా కలిపి ఆ ప్రైజ్ అండి. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. బేసిక్గా అందరికీ ఏం భయం ఉంటుందంటే, అయ్యో ఈరోజు ఫ్లాట్ కట్టుకున్నాను, ఈరోజు ఫ్లాట్ బుక్ చేసుకున్నాను, ఈ 2 years 3 years అది కంప్లీట్ చేస్తారు, ఈ 3 years నేను ఈఎంఐ కట్టాలి, ప్రీ ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ కట్టాలి, సో అగైన్ నేను రెంట్ కట్టాలి. ఇటువంటి బర్డెన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి.
ప్రాజెక్ట్ అయితే 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తున్నారు. మోర్ దెన్ 50% కంప్లీట్ అయిపోయింది. తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ అండి. సో మీకు అమ్యూనిటీస్ కూడా చెప్పాను, 203 అమ్యూనిటీస్ ఇస్తున్నారు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్నీ వస్తున్నాయండి. క్లబ్ హౌస్ దాదాపు 1,00,000 SFT ఇచ్చారండి క్లబ్ హౌస్. ఆ 1,00,000 SFTలో అంటే ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఉండొచ్చు అంటే రిటైర్డ్ పీపుల్ ఉండొచ్చు అండి. ఎందుకంటే రిటైర్డ్ పీపుల్కి సంబంధించిన సపరేటు క్లబ్ హౌస్లో ఫెసిలిటీస్ ఉన్నాయండి. సీనియర్ సిటిజన్ పార్క్స్ ఉన్నాయండి. సో ఇది కాకుండా హౌస్ వైఫ్స్కి కిటీ పార్టీస్, లేడీస్ అంటే ఉమెన్ గెట్ టుగెదర్ ప్లేసెస్ సపరేట్గా ఉన్నాయండి. పిల్లలకి మెయిన్గా పిల్లలు చూడండి, ఈరోజు రేపు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తారు. సో అలాగా అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే క్లబ్ హౌస్లో ఇంచుమించు 10,000 SFT ఈ పిల్లలకి సంబంధించిన అమ్యూనిటీస్ పెట్టారండి. అంటే డే కేర్ యూనిట్, పిల్లల్ని అక్కడ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్కి వెళ్తే అక్కడ డే కేర్ టేక్ కేర్ చేస్తారండి. అదేవిధంగా ట్యూషన్ క్లాసెస్, డ్యాన్స్ క్లాసెస్, కుకింగ్ క్లాసెస్, మార్షల్ ఆర్ట్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చారనమాట. అదే స్విమ్మింగ్ క్లాసెస్ అన్నీ నేర్పిస్తారండి. సో మేజర్గా పిల్లలు కూడా ఇది వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సీనియర్ సిటిజన్కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి ప్రతిరోజు ఒక రిసార్ట్స్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి ఇక్కడ. అంత మంచి ప్రాజెక్టు, వెరీ గుడ్ ప్రాజెక్ట్. మియాపూర్ సెంటర్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ రేడియస్లో ఉందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియాలో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి. సో మీరు క్వశ్చన్ రైజ్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ గివ్ ద రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు రవిచందన్. నమస్తే.